స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. జగన్మోహన్ రెడ్డి 2 గంటల ప్రెస్ మీట్ మొత్తం కూడా బురజల్లే కార్యక్రమం తప్ప వాస్తవాలకు దూరంగా ఇంకా అబద్ధాలు అసత్యాల్లో కాలం వెళ్ళపుచ్చుతూ ఉన్నాడు. వాస్తవాల్లోకి రాలేకపోతూ ఉన్నాడు. శాసనసభకి వెళ్ళే ధైర్యం లేని వ్యక్తి తాడేపల్లి ప్యాలెస్లో 15 రోజులకు, నెల రోజులకు ఒక ప్రెస్ మీట్ పెట్టి తన ఊహాలోకంలో బతుకుతూ ఉన్నాడు. వైనాట్ 175, 175కు 175 వస్తాయని తాడేపల్లి ప్యాలెస్లో కార్యకర్తల్ని, నాయకుల్ని నమ్మించి 11 సీట్లకు పరిమితమైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో మార్పు రాల. చిన్న పెద్ద లేకుండా ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నోటికి అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానం తెచ్చుకోవట్లేదు. మరి లండన్ నుంచి వచ్చారు, రాగానే ప్రెస్ మీట్ అన్నారు. ఏం ఉద్ధరిస్తాడా, ఏం చెప్తాడా అని అనుకున్నారు అందరూ. బుద్ధి మాత్రం మారలేదు. అతని ఆలోచన విధానమే మారలా. 11 సీట్లు ఎందుకు ఇచ్చారు, శాసనసభకి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు భయపడుతున్నాను, ఇవాళ నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. ఇవాళ నీ ఓటమికి ప్రధాన కారణం ఈ నకిలీ మద్యం. నీ ఆ రోజు సీఎంఓలో పనిచేసిన ధనంజయ రెడ్డి కావచ్చు, ఎంపీగా పనిచేస్తూ ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, సంబంధిత అధికారి వాసుదేవ్ రెడ్డి కావచ్చు, భారతీయ సిమెంట్లో పనిచేసే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ భాగస్వామ్యంతో తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో సౌత్ ఆఫ్రికాలో మీకున్న లిక్కర్ వ్యాపార సంబంధాలతో రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ అన్నీ కూడా నయానా భయానా లొంగ తీసుకొని అక్కడ నాసిరకం బ్రాండ్లు తయారు చేసి వాటిని గవర్నమెంట్ షాప్స్లోనే డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ ఆ విధంగా 90,000 కోట్ల పైగా డైరెక్ట్ క్యాష్ పేమెంట్ చేయించి 1,000 కోట్లు దోపిడీ. 30,000 మంది హాస్పిటల్స్ పాలవటం కానీ, జబ్బులు తెచ్చుకోవటం కానీ, వేలాది మంది చనిపోవటం కానీ కళ్ళ ముందు కనపడుతూ ఉంది. సిట్ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా సీనియర్ శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, రకరకాల వృత్తుల్లో ఉన్నాళ్ళు ఇంకా కటకటాలు లెక్క పెడతా ఉన్నారు. కొంతమంది రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చారు. సిగ్గు లేకుండా, బాధ్యత లేకుండా ఇన్ని మరణాలకు కారణమై ఇంత అరాచకం చేసి 5 ఏళ్ళు ఇవాళ మీరు తగుదునమ్మా అని బురజల్లే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి తెరలేపాడు. సిట్ విచారణలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే అటు ములకలపల్లి కావచ్చు, ఇటు ఇబ్రహీంపట్నం కావచ్చు, దొంగల దోపిడిలాగా అరాచక శక్తులు పందికొక్కుల్లాగా ఈ దోపిడీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇంకా జోగి రమేష్ వెనకేసుకొస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? వీళ్ళందరూ భాగస్వామ్యం లేకుండా వైసీపీ ప్రభుత్వంలో ఇది జరుగుతాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రమాణాలు చేస్తూ ఉంటారు, సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు.
వాస్తవాలన్నీ కూడా సిట్ విచారణలో బయటకు వస్తాయి. కలుగులో ఉన్న ఎలుకలన్నీ కూడా బయటకు వస్తాయి. ఉక్కు పాదం పెట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తొక్క తీసి ఎవరైతే ఈ నకిలీ మద్యంలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ కూడా కటకటాల వెనక పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. శ్రేణితులు చెప్తా ఉన్నావా? అడ్డగోలుగా దోపిడీ చేసి 1000 కోట్లు 3,500 కోట్లు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ బయట పెడితే ఏమీ లేదని చెప్తావా? 11 కోట్లు తెచ్చి పెట్టారా పోలీసు వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారా? నీలో ఏం మార్పు వచ్చింది? ఓటమి నీలో ఏం మార్పు తీసుకొచ్చింది? ఆ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం ఇంత దిగజారి మాట్లాడాలా? నీలో మార్పు ఏం కనపడతా ఉంది? నీ ఆలోచన విధానంలో మార్పు ఏం కనపడతా ఉంది? నాసిరకం మద్యం ఎదురుదాడి చేస్తూ నువ్వు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా తప్పించుకునే విధంగా, ప్రభుత్వం మీద బురజల్లే విధంగా ఇవాళ నీ మాటలు కానీ, నీ భాష కానీ, నీ ఆలోచన విధానం అంతా కూడా బట్టబయలైంది జగన్మోహన్ రెడ్డి. మేమందరం కూడా కూర్చొని ఆ హైటెక్ సిటీ ప్రారంభంలో పాల్గొన్న వాళ్ళం మేము. ఆ రోజు ఆ 20 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడున్నావు కూడా తెలియదు, 25 ఏళ్ల క్రితం. నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని హైటెక్ సిటీ గురించి, నువ్వు అవుటర్ రింగ్ రోడ్ గురించి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, డేటా సెంటర్ల గురించి ఇవాళ నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా నువ్వు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కూడా మర్చిపోయి, గూగుల్ చెప్తుందని తెలీదు, గూగుల్లో చెప్తే అన్నీ బయటకు వస్తాయనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రజల్ని అబద్ధాలు గంటలు వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడి నీ ధైర్యం ఉంటే మీడియా మొత్తాన్ని పిలిపించి నువ్వు మాట్లాడిన మాటలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు ధైర్యం ఉందా? ఎంతసేపుడికి చనిపోయిన రామోజీరావు గారి మీద పడి ఏడుస్తావు, ఈనాడు మీద పడి ఏడుస్తావు, ఈటీవీ మీద పడి ఏడుస్తావు, ఏబిఎన్ మీద పడి ఏడుస్తావు, ఆంధ్రజ్యోతి మీద పడి ఏడుస్తావు, టీవీ5 నాయుడు మీద పడి ఏడుస్తావు, ఏబిఎన్ రాధాకృష్ణ మీద పడి ఏడుస్తావు. దేనికే? నువ్వు సాక్షి ఛానల్ పెట్టుకొని ఏడుస్తున్నారు, సాక్షి పత్రిక పెట్టుకొని ఏడుస్తున్నారు. గత 16 నెలలుగా పుంకాలుగా మీరు రాసే అబద్ధాలు, అసత్యాలు ఏ మాత్రమన్నా రాష్ట్ర అభివృద్ధి మీద మీకు ప్రేమ ఉందా? రాష్ట్ర ప్రయోజనాల మీద మీకు ప్రేమ ఉందా? రాష్ట్రంలో వచ్చే పరిశ్రమల మీద, పెట్టుబడుల మీద మీకేమన్నా జ్ఞానం ఉందా? ఓ పక్క ఆస్ట్రేలియాలో లోకేష్ బాబు తిరుగుతూ ఉన్నాడు, ఓ పక్క దుబాయ్లో చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల లైబ్రరీకి ఇస్తామని కూడా అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అట్లాగే పెద్ద ఎత్తున అమరావతిలో 52,000 కోట్ల పైగా 58,000 కోట్లుగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున రేపు మళ్ళీ వర్షాకాలం అయిన తర్వాత పెద్ద ఎత్తున మెషినరీ అంతా కూడా పెట్టుకొని ఆ కంపెనీలన్నీ కూడా పెద్ద ఎత్తున రాబోయే 2-2.5 ఏళ్లలోనే 3 ఏళ్లలోపే పూర్తి చేయాలనే పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. అట్లాగే రెండో పక్క పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టులన్నీ నాశనం చేసావు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మూలపడేసావు, వెలుగొండలో నీళ్లు రాకుండానే జాతికి అంకితం చేసావు. నువ్వో ఇవాళ రైతుల గురించి మాట్లాడేది, రైతుల గురించి చివరిలో మాట్లాడతారంట. అది నీకు రైతుల మీద ఉన్న ప్రేమ. బూతులు బురజల్లే కార్యక్రమాలు, బూతులు మాట్లాడే కార్యక్రమాలు, అబద్ధాలు అసత్యాలు మాట్లాడే అయిపోయినాయి. డేటా సెంటర్ల గురించి, లేకపోతే నాసిరకం మద్యం గురించి నోటికి వచ్చినట్టు అబద్ధాలు అసత్యాలు చెప్పావు. మళ్ళీ చివరికి వచ్చేప్పటి రైతుల గురించి మాట్లాడుతున్నావు. రైతులు ఏ 5 ఏళ్లలో ఏ మాత్రం వ్యవసాయం పట్ల కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల కానీ, రైతులు గిట్టుబాటు ధరల పట్ల కానీ ఏ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఇవాళ బురజల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంత బురజల్లారు. ఇవాళ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు చూసి, ప్రజలు తిడతా ఉన్న విధానాన్ని చూసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మీరు ఎందుకు ఆ వీడియో చూపించలేకపోయావు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు నువ్వు వాస్తవాలను ఒప్పుకోలేకపోయావు? నువ్వు తీసుకొచ్చావా? నువ్వు కనిపెట్టావా? ఏంటి హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నావు? హైటెక్ సిటీ ప్రారంభం అప్పుడు కనీసం లాగులు వేసుకుంటున్నావు. అప్పుడు హైటెక్ సిటీ అక్కడ ఆ 9 సంవత్సరాల పరిపాలనలో హైటెక్ సిటీ
నిర్మాణం అప్పుడు కావచ్చు, రోడ్లు వైండింగ్ కావచ్చు, ఆ జరిగే కార్యక్రమాల్లో ఎన్ని మాటలు అన్నారో తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాటన్నిటికీ సమాధానం చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, భూసేకరణ అవ్వచ్చు, ప్లానింగ్ అవ్వచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీ అయ్య కట్టావు, నువ్వు కట్టావా? ఏందే, ఏం మాట్లాడుతున్నావు? ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు ఢిల్లీలో జరిగాయి నీకేం తెలుసు? ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కావచ్చు, లేదా భూసేకరణలో కావచ్చు, ఎంతమంది రైతాంగాన్ని ఒప్పించి, నాయకులను ఒప్పించి, ప్రజలను ఒప్పించి ఇవాళ హైదరాబాద్ మహానగరం, మనం నగరం నుంచి బయటికి వెళ్ళి వస్తున్నామంటే ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఉపయోగపడుతూ ఉంది. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టు దేశంలో ఎంత గొప్ప పేరు తెచ్చుకుంది. అదేవిధంగా హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఏం మాట్లాడుతున్నాం? ఇవాళ మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావటం వల్ల ఏ విధంగా ఎక్కువ సిస్టమ్ అంతా కూడా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆలోచన కావచ్చు, సైబరాబాద్ కావచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? వేయన్ను నువ్వు కట్టారా? ఏం మాట్లాడుతున్నావా? అరే విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్, జిఎంఆర్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టావు. ఆ రోజు ఏదో బెంగళూరులో నిన్నేదో గంట సేపు పొద్దు నుంచి సాయం దాకా కూర్చోబెట్టారనే కక్ష కట్టి ఆ మేనేజ్మెంట్ తాలూకా వ్యక్తుల్ని దగ్గరికి వస్తే నువ్వు చేసిన అరాచకం, తాడేపల్లి ప్యాలెస్లో నీ విన్యాసాలు, వాళ్ళకి ఇచ్చిన భూములన్నీ కూడా లాక్కునే కార్యక్రమం, మళ్ళీ కోట్ల రూపాయల దోపిడీ. నువ్వా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేది? 1,000 కోట్లు 25,000 కోట్ల అప్పులు బకాయిలు పెట్టెళ్ళి నువ్వే వాళ్ళ డిఎల్ గురించి మాట్లాడుతున్నావు, ఉద్యోగుల బకాయిల గురించి మాట్లాడుతున్నావు, జీతభత్యాలు ఇవ్వడానికి ఏడ్చావు, టీచర్లకు జీతాలు ఇవ్వడానికి ఏడ్చావు, టీచర్లను తీసుకెళ్ళి లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టావు, కరోనాలో ఎన్ని బాధలు పెట్టావు, అట్లాగే టీచర్లకి జీతాలు ఇవ్వడానికి దండగన్నావు. ఇవాళ నువ్వు ఉద్యోగస్తుల గురించి ముసలి కన్నీరు గారుస్తున్నావు. ఈ మాటలు నమ్మటానికి ఎవరో సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి, వాస్తవాలు మాట్లాడు. ధైర్యం ఉంటే శాసనసభకి వెళ్ళు, ధైర్యం ఉంటే శాసనసభలో మాట్లాడు తప్ప నీ తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు 2 గంటలు మాట్లాడినా, 3 గంటలు మాట్లాడినా ఎవడూ నమ్మటానికి సిద్ధంగా లేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారో, అట్లాగే ఇవాళ 15 సంవత్సరాలు మరి ఆయన ముఖ్యమంత్రిగా, 78లో ఆయన శాసనసభ్యుడిగా వచ్చి రాష్ట్ర రాజకీయాల్లో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అలుపెరగకుండా ఆయన ఈ వయసులో కూడా 18 గంటలు కష్టపడి రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావాలని ముందుకెళ్తా ఉంటే 12 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ రాష్ట్రానికి తీసుకొచ్చి కియా పరిశ్రమకు కూడా యాన్సిలరీస్ అన్నీ నువ్వు బయట రాష్ట్రాలకి ఎలగొట్టావు. ఇవాళ గూగుల్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా వాళ్ళు ఉలిక్కి పడతా ఉంటే నువ్వు ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండి నాకు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావు, నాకు పోయిందని ఏడుస్తున్నావు, నాకు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేదని ఏడుస్తున్నావు. ప్రజలు నీకు ఇవ్వలేదు. వాస్తవాలు అర్థం చేసుకో. వాస్తవాలు అర్థం చేసుకోకుండా నాకు ప్రతిపక్ష నాయకుడు కావాలి, నేను కోర్టులో కేసు వేసాను, నేను అసెంబ్లీకి వెళ్ళను, వరదాలు కట్టుకుంటాను, ఇంట్లో ప్రశ్న పెట్టి మాట్లాడతాను. ఎవడు నమ్ముతాడు నీ మాట? ఎవడు వింటాడు నీ మాట? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో. ఊహాలోకం నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే ఇవాళ నకిలీ మద్యం అవ్వచ్చు, ఈ పాపాలన్నీ కూడా గత ప్రభుత్వ వారసత్వంగా ఈ రాష్ట్రానికి నీ దోపిడీలో కార్యక్రమంలో భాగంగా ఇవాళ అచ్చోసిన ఆంబోతుల్లాగా మీ నాయకులందరూ నోటికి వచ్చినట్టు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటికీ ప్రజలు గుణపాఠం చెప్పినా కూడా మీ ఆలోచన విధానంలో, మీ భాషలో, లేకపోతే మీరు మాట్లాడే మాటలో కూడా ఎక్కడా కూడా తేడా కనపట్టలేదు. ఇప్పటికైనా తెలుసుకోండి. ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు తొందరలో చెప్పేశారు ఆల్రెడీ. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తరిమి కొడతారు. తెలుగు ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా గర్వపడుతున్నారు. ఇవాళ
south of India, there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our largest ever AI investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment, it really meant a lot to be able to call the Prime Minister who really cares about developing the country. And this has been his vision. I know you know him well too. And so, anyway, it's extraordinary to see the impact of all this. జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోండి. ఇవాళ భారతదేశం మీద ప్రేమతో, ప్రధానమంత్రి వారి మీద గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని, ఇవాళ నూతనంగా ఏర్పడ్డ ఈ రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో తిరిగి పెట్టుబడులు తీసుకొస్తా ఉంటే నువ్వు చేసే దుర్మార్గం ఏంటి? మీరు మాట్లాడే భాష ఏంటి? మీరు మాట్లాడింది ఏంటి? వాళ్ళ గత వారం రోజులుగా వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా, సాక్షి ఛానల్, మీ సోషల్ మీడియా అంతా కూడా ఎంత విష ప్రచారం చేయాలో అంత విష ప్రచారం చేశారు. నీ దందాలు కాదా? ఏం మాట్లాడావు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి? విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు, ఇన్ని వేల ఎకరాలు ఎందుకు, ఇంత అవసరమా, దేనికి కడుతున్నారు, ఎందుకని ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడావు. నువ్వు మళ్ళీ వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు, డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నావు, హైదరాబాద్లో హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నావు, మైక్రోసాఫ్ట్ గురించి ఎందుకు మాట్లాడలే, బిల్ గేట్స్ గురించి ఎందుకు మాట్లాడలా? ఇవాళ లోకేష్ బాబు ఆస్ట్రేలియా వెళ్ళి వస్తూ ఉన్నారు, అక్కడ అందరితో మాట్లాడుతూ ఉన్నాయి. ఆక్వా రంగం కావచ్చు, ప్రాసెసింగ్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏఐ కావచ్చు, క్వాంటం కావచ్చు. ఇవాళ 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఏ దేశానికైనా వెళ్ళి అమెరికా వెళ్ళొచ్చో ఇండో కొడుతున్నావు, అమెరికా వెళ్ళొచ్చో పరదాలు కట్టుకున్నావు, ఇటలీ వెళ్ళొచ్చో ఇండో కొడుతున్నావు. ఏ దేశం అన్నా వెళ్ళి పరిశ్రమలు పెట్టడానికి నీ మంత్రులు కానీ నువ్వు కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? నువ్వా పరిశ్రమ గురించి మాట్లాడేది? నువ్వా హైదరాబాద్లో అభివృద్ధి గురించి మాట్లాడేది? ఇవాళ హైటెక్ సిటీ అయినా దేశాల్లో దగ్గర 56 దేశాల్లో నువ్వు 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే దేశ విదేశాల్లో ప్రతి ఐటీ సాఫ్ట్వేర్ ఎవరైతే చదువుకున్న ప్రతి వ్యక్తి కూడా ఖండాంతరాల్లో భారతీయుడు కావచ్చు, తెలుగువాడు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి నువ్వు చేసిన దుర్మార్గాన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఐటీ వల్ల, సాఫ్ట్వేర్ వల్ల, హైటెక్ సిటీ వైభవ్ వల్ల, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావటం వల్ల, అక్కడికి వచ్చిన ఐటీ కంపెనీల ద్వారా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకొని దేశ విదేశాల్లో సాఫ్ట్వేర్లో రకరకాల వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంఘీభావం తెలియజేస్తే నువ్వు ఇవాళ హైటెక్ సిటీ గురించి మాట్లాడతావా? ఐటీ ప్రోడక్ట్ల గురించి మాట్లాడతారా? ఆ వేసిన పునాది కావచ్చు, ఆ వేసిన ఆలోచన విధానం కావచ్చు, ఆ రోజు తీసుకొచ్చిన ఐఎస్బి కావచ్చు, లేదా ఆ రోజు ఇవాళ కరోనా లాంటి వచ్చిన అదే హైదరాబాద్, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? జినోమాల్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు వైజాగ్లో పెట్టిన ఎన్ని ఇబ్బందులు పెట్టావు? ఐటీ గురించి మాట్లాడే ఆ నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి నీకు లేదు. 3,500 కోట్లు అఫీషియల్గా, అన్అఫీషియల్గా మీడియా లెక్కలు 30,000 కోట్ల దాకా ఉన్నాయి. ఇన్ని అదవ పనులు చేసి మళ్ళీ తగుదనమ్మా అని బయలుదేరావా? నీతులు చెప్పడానికి, శుద్ధులు చెప్పడానికి. నీకు సంబంధం లేదు, నీ పార్టీకి సంబంధం లేదు. ఈ తప్పుడు పనులు చేసింది ఎవరో? 175 సీట్లు 11 సీట్లు రావడానికి ఈ పాపాలే కదా కారణం, ఈ దుర్మార్గాలే కదా కారణం. ల్యాండ్, శాండ్, వైను, మైను, సెంటు పట్ట, ఈ 1000 కోట్ల దోపిడీ, దాని మీద కదా విచారణలు. ఇవాళ సగం కాలం
సిట్లు కావచ్చు, విచారణ కావచ్చు, ఏసీబీ కావచ్చు, నీ ల్యాండ్ దోపిడీలు కావచ్చు, వీటి మీదే సగం కాలం అధికారులకి ఈ కోర్టుల చుట్టూ తిరగటం, జైలు చుట్టూ తిరగటం, వీటికే సగం టైం సరిపోతూ ఉంది. ఇవాళ వాస్తవాలు ఇలా ఉంటే ఇంకా నువ్వు లిక్కర్ దోపిడీలో, ఈ లిక్కర్ నకిలీ కుంభకోణంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ కొమ్ము కాసే విధంగా మాట్లాడటం అనేది క్షమించరాని నేరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సిట్ విచారణలో తప్పకుండా జనార్దన్ రావు ఏం చెప్తున్నాడు, లేకపోతే ఎవరైనా జోగి రమేష్ ఏం చేశాడు, ఈ వాస్తవాలన్నీ కూడా త్వరలోనే బయటపడతాయి. డెఫినెట్గా ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ దందాలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం తెలియజేస్తా ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.